గారడీ సీమూరు లాంటి వారు బయలుదేరారండి. చంచలాత్మ పట్టేస్తుంది. కొంతమందిని చూస్తున్నాం ఎంతో నమ్మకంగా ఉండి సండే స్కూల్గా నడిపించి చెప్పినా సరే వినకుండా అబ్బా అక్కడ ఏం జనమని పరిగేశారు. ఇప్పుడు కనీసం ప్రార్థన కూడా మానేసి ఇదంతా ఒట్టిదే అంటున్నారండి. సండే స్కూల్ నడిపించారు, ప్రసంగాలు చేశారు, దేవుడు నాతో మాట్లాడానే డేట్లు కూడా రాశారు. ఇదంతా ఒట్టిదే అంటే నేను వెళ్ళాను. అబ్బా ఏంటి నువ్వు ఇలాగ అంటున్నావంటే, ప్రభు నాతో మాట్లాడని పలానా రోజు పలానా తారీఖు అని సాక్ష్యం చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే అన్నాడు. ఏమైపోయింది? భక్తి ముదిరిపోయింది. ఏమైపోయిందండి? ప్రియులారా జాగ్రత్తగా అందుగా మాట్లాడితే కడవరి దినాల్లో ప్రభు చెప్పాడు, కడవటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు ప్రారంభంలో ఉన్నవారు కడపటి వారు అయిపోయి బైబిల్ అంతా తప్పే. నా దగ్గర కూర్చుంటే 100 తప్పులు చూపిస్తాను అంటున్నాడు వాడు.